ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్తే, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు హరీష్ ఆచార్య గారు ఉన్నారు. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురూజీ? దైవానుగ్రహం ఆహ్లానం. అయితే శని వక్రం అని, ఇంతకుముందు మళ్ళీ గురుస్థానం అని రకరకాలుగా భయపడతా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం గురూజీ. గురూజీ, మకర రాశి వారికి ఎలా ఉంది పరిస్థితి శని ప్రభావం వల్ల? మకర రాశి వాళ్ళకి ఫస్ట్ విషయం, లగ్నాధిపతి కుటుంబ స్థానాధిపతి అంచాం. ఈ రెండు స్థానంలో ఉన్నది. మూడవ స్థానం అని చెప్పే ఉపజయ స్థానానికి వెళ్ళి వక్రమై బుధుడి యొక్క నక్షత్ర స్థానంలో ఇప్పుడు కరెంట్ కంజంక్షన్లో ఉన్నారు. కానీ మూడవ స్థానానికి గురువు దృష్టి ఉంది. సో పెద్దగా ఏమి మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. మూడవ స్థానం ఇస్ బేసిక్లీ ఉపజయ స్థానం. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్ సంథింగ్, ఒక స్ట్రాంగ్ బేస్ అండ్ ప్లానింగ్ కావాలి. అలాంటి బేస్ అండ్ ప్లానింగ్ ఇప్పుడు జరుగుతుంది. ఒక విషయాన్ని సాధించాలంటే రోడ్ మ్యాప్ కావాలి. దిస్ ఇస్ ద ప్లాన్. ఈ టైంలో ఇలా చేయాలి, అప్కమింగ్ 4 years ఇలా ఉండాలి, మనం ఇలాంటి గ్రోత్ చూడాలి, ఇలాంటి విషయాలు మనం అప్డేట్ చేసుకోవాలి, ఇలా చదవాలి అని ఒక మంచి ప్లాన్. ఆ ప్లాన్ అంతా ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే టైం. మీ బ్రదర్ సిస్టర్కి అసలు మీకు పెళ్ళైపోయింది, మీ సిస్టర్కి పెళ్ళి అవ్వలేదు, లేదంటే మీ బ్రదర్కి యంగర్ బ్రదర్కి పెళ్ళి అవ్వలేదంటే ఇప్పుడు పెళ్ళి అవుతుంది. వాళ్ళు అసలు ఒక్కసారి కూడా ఫారిన్ వెళ్ళలేదు, ఫారిన్ ట్రై చేస్తూ ఉన్నారు, 2 సార్లు పాస్పోర్ట్ రిజెక్ట్ అయ్యింది, వీసా ఇవ్వట్లేదు, ఏదో ఒక గొడవ. ఇప్పుడు అదంతా క్లియర్ అయ్యి వాళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడం అనేది ఖాయం. సో దానివల్ల మీ మనసు, మీ ఇంట్లో వాళ్ళ మనసు, వాళ్ళ ఆత్మతృప్తి, ఆత్మశాంతి గ్యారంటీగా ఉంటుంది. సో ఆటోమేటిక్లీ మీ మీద ఉన్న బర్డన్ తగ్గిపోతుంది. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాపీయెస్ట్ పాయింట్ అదే. చాలా మందికి చూసారంటే ఇన్నవే శని ఎప్పుడైతే మీనానికి ఎంటర్ అయ్యాడో అక్కడి నుంచే కొంచెం చెడు పేరు అట్లా 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 మనకి వినపడతా ఉంటుంది. యూనో ఇనవే మీరు పర్టికులర్గా ప్లాన్ చేసి ఏది చేయరు, బట్ స్టిల్ మనం చేసే కొన్ని విషయాల వల్ల కొంతమందికి అసంతృప్తిగా, కొంత మన మీద నెగటివ్ లేయర్, షేడీ లేయర్ మన మీద ఇనవే ఎలా అయినా ఉండొచ్చు. అదంతా ఇప్పుడు క్లియర్ అవుతుంది. అదేలాగా మీ యంగర్ బ్రదర్, యంగర్ సిస్టర్ మీ మీద ఎప్పుడూ గొడవలోనే ఉంటారు, అలుగుతానే ఉంటారు. నీకే మంచిది, నాకేం దొరికింది, అమ్మ నాన్న నిన్ను బాగా చదివించారు, నన్ను ఏదో చదివించారు అన్నీ ఉంటుంది. బట్ స్టిల్ ఇలా ఏదైనా గొడవ, ఇలాంటి ఏదైనా పార్టీషన్స్ ఉంటే ఇప్పుడు అంతా ఓకే అయిపోతుంది, ఇప్పుడు సెట్ అయిపోతుంది. అదే మంది చాలా మంది ఒక బండి కొనాలని పెద్ద ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. రిచ్ బండి బాగుండాలి అలాంటి విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదు. ఇప్పుడు కరెక్ట్ అయిన టైంకి ఇప్పుడు ఈజీగా బండి కొనడం, మెయిన్ గా 2-wheeler కొనడంలో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది మకర రాశి వాళ్ళకి. మీరు చూడండి, మెయిన్ గా బుల్లెట్ చెప్పాలంటే హెవీ మెషినరీ రిలేట్ చేసుకోగలుగుతున్నాను. సో అలాంటివన్నీ ఇప్పుడు కొనుక్కోవడానికి ఛాన్సెస్ వచ్చి చాలా నెక్స్ట్ 3-4 months లో చాలా ఎక్కువ బయింగ్ జరగడానికి. దాంట్లో బుధుడి యొక్క నక్షత్రంలో శని వక్రం అంటే ఆటోమేటిక్లీ ఎలక్ట్రికల్ వెహికల్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఎక్కువ ఉంటారు. అదేలాగా మకర రాశిలో పుట్టిన వాళ్ళు పెట్రోల్ బంక్స్ ఉంటారు కదా, వాళ్ళు 90% ఇప్పుడు ఈవీ స్టేషన్ గా కన్వర్ట్ చేస్తారు. ఈ టైంలో అప్లికేషన్ పెట్టడం, క్లియర్ చేయడం, వీళ్ళకి లైసెన్స్ రావడం, మంచి ప్లేస్ దొరకడం, వాళ్ళకి DC యూనిట్ కన్ఫర్మ్ అవడం, ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఈవీ స్టేషన్ రైట్ థాట్ ఏనా గురుగారు? ఎస్, అబ్సల్యూట్లీ. 2000 ఇప్పుడు నేను ఐ డ్రీమ్ లో చెప్తున్నాను కదా, 2028 మే తర్వాత 2-wheeler వంచి పెట్రోల్ డీజిలే ఉండదు, కంప్లీట్లీ ఎలక్ట్రికల్ వెహికల్ గా కన్వర్ట్ అవుతుంది. అదేలాగా 2031 మే అన్నప్పుడు కార్స్ మొత్తాన్ని ఈవీగా మారుస్తారు. వీఆర్ అట్ 2026 July 27th నేను ఇది చెప్తున్నాను. ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు స్టే, యూఆర్ ఆల్సో గోయింగ్ టు స్టే. మీరు చూడండి, ఇట్ హ్యాపన్స్. సో ఇలాంటి విషయాలన్నీ మనకి జరుగుతుంది. ఇంకొకటి, ఈ బుధుడు నక్షత్రంలో శని వక్రం అవుతున్నాడంటే ది గ్రోత్ ఆఫ్ బ్యాటరీస్ విల్ గ్రో వెల్, స్టోరేజ్ ఆఫ్ ఎనర్జీ అది వచ్చి మీకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదంతా ఏంటంటే టెక్నికల్ గా ఉన్న వీళ్ళ మీ యొక్క లైఫ్ లో ఇదంతా ఒక పార్ట్ అండ్ పార్సల్ గా వెళ్తారు. అదేలాగా చాలా రోజుల ముందర ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్కి మంచి వచ్చారు, కానీ ఏదో టర్మ్స్ వర్కౌట్ అవ్వలేదు, ఏదో డాక్యుమెంట్లో సరిగా ఇష్యూ ఉందని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ మనిషి వచ్చి మరి మీ ల్యాండ్ని కొంటారు. సో ఆటోమేటిక్గా ఆ ల్యాండ్ కొనడం వల్ల, ఆ ఇల్లు కొనడం వల్ల, మీ ఇల్లు అమ్మడం వలన మీకు చాలా పెద్ద ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఫస్ట్ విషయం ట్రాన్స్ఫర్ అవుతుంది. 3వ స్థానం యాక్టివ్ అయిందంటే ఆటోమేటిక్గా మీరు వేరే ఇంటికి వెళ్తారు, మీ డిపార్ట్మెంట్ చేంజ్ అవుతుంది, లేదంటే మీరు ప్రాజెక్ట్ చేంజ్ చేసుకుంటారు, లేదంటే వేరే ఊరికి వెళ్తారు. సో వన్ థింగ్
వెరీ షూర్ అబౌట్ మకరం అని చెప్తే చేంజ్ ఇస్ ఇన్ఎవిటబుల్. గ్యారంటీగా మీకు ఒక చేంజ్ అనేది రావడం అనేది ఖాయం. యూ కెనాట్ డూ ఎనీథింగ్ అండ్ ఇట్ విల్ బ్యాంగ్ ఆన్ హ్యాపన్. మీరు అసలు ఏమి చేయలేరు. అది తీసుకోవడం, దాన్ని ఎంబ్రేస్ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఈ బుధుడు ఎప్పుడైతే శని వక్రంగా ఉన్నాడో ఆ టైంలో చేసే ఫస్ట్ స్టెప్ వచ్చి పెద్ద స్టెప్ గా మారుతుంది. గుడ్ విల్ జనరేట్ అవుతుంది. అందుకని చాలా మందికి సర్టిఫికేషన్, చాలా మందికి మంచి మంచి ఇంటర్వ్యూస్, చాలా మందికి ఆఫ్ షోర్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ మీకు అవార్డ్ అవుతుంది. ప్రొవైడెడ్ మీకు కర్కాటకంలో, కన్యాలో, మన వృశ్చికంలో, మీనంలో వక్రంగా ఏ గ్రహం ఉన్నా ఇదంతా వీళ్ళకి జరుగుతుంది. విల్ బీ వెరీ హ్యాపీ. 90% ఆన్లైన్లో తీసుకున్న అప్పు, ఈఎంఐ కడతారు కదా చాలా మంది, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, 2-వీలర్, ఇలాంటి ఈఎంఐలు అంతా క్లోజ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో మోరల్లెస్ వచ్చి మకరానికి నెగటివిటీ పెద్దగా ఏమీ లేదు. చూసుకోవాల్సింది 2 విషయం. బండిలో వెళ్ళేటప్పుడు నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి లైట్గా లెఫ్ట్ సైడ్ షోల్డర్ డిస్టర్బ్ రావడానికి, కొంతమందికి లైట్గా హెయిర్ లైన్ క్రాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బండి కాన మెయిన్ ఇన్సూరెన్స్ అది ల్యాబ్స్ అయిన తర్వాత మీరు చేస్తారు. ఇప్పుడు బుధన్ వక్రంగా ఉన్నాడంటే కొంతమంది అది చూసుకోరు. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎక్విప్మెంట్ కన్నా ఇది సర్టిఫికేట్, లైసెన్స్ సర్టిఫికేట్, ఆర్సీ రెన్యూవల్, బేసిక్ డాక్యుమెంటేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ కైండ్ ఆఫ్ వెహికల్ ఇప్పుడు కరెక్ట్గా అది అప్డేట్ చేసుకోవడం మంచిది. లేదంటే దాని మూలకంగా అనవసరమైన ఫైన్స్ లేదంటే కేసు ఇలాంటి పడడానికి ఛాన్స్ ఉంది. అది మాత్రం చూసుకోవచ్చు. సో పెద్ద నెగటివ్ అని మకరానికి ఏమీ లేదు. స్టే బ్యాక్, రిలాక్స్, ఎంజాయ్ చేయండి అంతే. సో వీరు పాటించవలసిన రెమెడీస్, ఎక్కడ పాఠశాల ఉందో, ఎక్కడైతే వేదం చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్ గా అన్నదానానికి ఈ చాతుర్మాస్యం ఉంది కాబట్టి ఇలా చెప్తున్నాను. లేదంటే ఐ విల్ గివ్ యూ ప్రాక్టికల్ ఐడియాలజీ. అది మీరు చేస్తారంటే మీరు చాలా బాగుంటారు. మీ లైఫ్ సెట్ అవుతుంది. మీరు దైవ అనుగ్రహం మీకు పరిపూర్ణంగా దొరుకుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. సహజంగా బాగుండే రాశులు ఇది ఒక రాశి కాబట్టి అండి, మెజారిటీ ఆఫ్ ది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. ఒక్క సూర్యుడు మాత్రం వీళ్ళకి 8th house లో ఉండి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందండి. నేనైతే దాదాపు 80% బాగుందని నేను చెప్తాను ఈ రాశి వాళ్ళకి. సూపర్. ఎందుకంటే జనరల్గా ఆగస్టు మంత్లో, డిసెంబర్ మంత్లో మకర రాశి వాళ్ళకి బాగుండదండి. గమనించి డిఫాల్ట్ ఎవ్రీ ఇయర్ అప్ టు 100 years బాగా గమనించుకోవాలి. ఇది ఆగస్టు మంత్, డిసెంబర్ మంత్. అందులో డిసెంబర్ మంత్లో ప్రొఫెషన్లో చాలా చేంజెస్ వస్తాయి. ఆగస్టు మంత్లో వాళ్ళ పర్సనాలిటీలో చేంజెస్ వస్తాయి. ఎప్పుడు సెప్టెంబర్ మంత్లో ఒక ప్రమోషన్ కానీ వెహికల్ కొనటం కానీ చేస్తారు. ఇది బై డిఫాల్ట్. వాళ్ళకి చిన్నపిల్లల దగ్గర నుంచి ఎప్పుడు వచ్చినా కానీ ఈ 3 విషయాలు గమనించుకోండి. ఈ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు ఆగస్టు మంత్ రాబోతుంది కాబట్టి పర్సనల్ లైఫ్లో చాలా ట్రాన్స్ఫార్మేషన్ అవుతుంది. కొన్నిసార్లు పాజిటివ్గా ఉండొచ్చు, కొన్నిసార్లు నెగిటివ్గా కూడా ఉండొచ్చు. ఈ ఒక్క విషయం గమనించుకుంటే, బట్ అదర్వైజ్ ఓవరాల్గా అన్ని గ్రహాలు బాగున్నాయి కాబట్టి అది ఏదైనా ఉన్న ప్రాబ్లం అని వీళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు అని నేను చెప్తాను. నక్షత్రాల ప్రకారం చూసుకుంటే ఉత్తరాషాఢ 3-4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా ఇందులో ఉంటుంది. పేరు బలం చూసుకుంటే చాలామంది పేర్లు ఎక్కువగా ఉన్న వాళ్ళంతా ఈ రాశిలోనే ఉంటారు. కామన్గా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అందులోనూ భో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి అన్న పేర్లంతా మకర రాశిలో ఉంటారు. ఇందులో గ్రహాలు 4 గ్రహాలు మారటంతో ఒక్కొక్క గ్రహం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందని మనం చూసుకుంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం అంటే సింపుల్గా మనం ఇంగ్లీష్ వర్డ్స్లో, సంస్కృత వర్డ్స్లో హోల్ మంత్ అంతా ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అందులో మనకేం చెప్తారంటే పీడం, సంపదం, విరోధం, సుఖ, శ్రీ సుఖ ఆప్తి అని చెప్తారు. అంటే ఇందులో శారీరకంగా బాధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడి వల్ల, కుజుని వల్ల సంపదలు వచ్చే అవకాశం బాగుంటుంది. తర్వాత శుక్రుని 9వ స్థానంలో ఉండటం వల్ల గెయిన్స్ ఉంటుంది అనమాట, లాభాలు ఉంటుంది. చాలా లైఫ్ అంతా హ్యాపీనెస్గా ఉంటారనమాట. ఇందులో ఒక విషయంలో గమనించుకోవాల్సింది, బుధుని వల్ల ఏదైనా పని జరుగుతుంటే వర్క్ అనేది స్మూత్గా అవ్వదు, బ్రేకులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. అంటే మనకి సూర్యుడు ప్లస్ బుధుడు అనుకున్న పనుల్లో ఆటంకాలను, ఒకళ్ళు ఫిజికల్గా ఆటంకాలు కలిగిస్తూ ఉంటే బుధుడు వచ్చేటప్పటికి వర్క్లో ఆటంకాలతో ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. మిగతా 2 గ్రహాలు చాలా పాజిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సో ఇందులోనూ ముఖ్యంగా మనం చూసుకుంటే సూర్యుడు 8th house ఉంటే ఏమవుతుంది, మనకేం చెప్తారంటే దుర్దోష శత్రు సంవాదో గమన వ్యధ దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే భవేత్ యథారవిహి అని చెప్తారు. దీని మీనింగ్ ఏంటంటే ఈ టైంలో దుర్దోష, చెడు పనులు చేయాలన్న ఆలోచన వాళ్ళకి వస్తుందంట. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. శత్రువులతో వీళ్ళపై గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే. ఇంకొకటి దుఃఖ వార్తాశ్రుతం చైవ అని చెప్తారంటే దుఃఖం కలిగించే ఒక వార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది
అనేసి మనకి చెప్తూ ఉంటారు అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా ట్విస్ట్లు ఉంటాయి. అది పర్సనల్ లైఫ్లో కానీ లేదంటే ప్రొఫెషనల్ లైఫ్లో కానీ దానికి వీళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటే చాలా బాగుంటుంది. ఈ టైంలో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయపడే సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి గమనించుకోవాలి. అంటే సూర్యుడు లిటరల్గా వీళ్ళకి ఎగనెస్ట్గా ఉన్నారని గమనించాలి. అంటే బాస్ రూపేణ కానీ ఫాదర్ రూపేణ కానీ ఇంకా వీళ్ళకి అధికారం కీర్తి ప్రతిష్టలకి అనుకోకుండా వీళ్ళ మీద పుకారులు సృష్టించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే వీళ్ళు తెలుసో తెలక ఎవరితోనో ఫ్రెండ్షిప్ ఏదో చేసేస్తే అది టోటల్గా ఇంకొక విధంగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకొని కొంచెం ప్లానెడ్గా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండటం చాలా మంచిది. చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో అవి ఇవి ఎటు పోయి ఎటు వస్తాయో. అందుకని ఉన్నామా తిన్నామా అన్నట్లుంటే కొత్త వాళ్ళతో పరిచయాలు ఎటు ఇటు ఎక్స్పెరిమెంట్లు చేయకుండా, అందులో ఆగస్టు మంత్ కొంచెం వర్షాలు అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి సింపుల్గా హంబుల్గా ఇంట్లో ఉంటే బెటర్. తర్వాత అయితే కుజుడు వీళ్ళకి 6వ ప్లేస్లో ఉండి మంచి చాలా సపోర్ట్ ఇస్తూ ఉంటారండి. కుజుడు 6వ స్థానంలో ఉండటం వస్త్రలాభం, ధనలాభం, ధాన్య లాభం, యశస్సు, అంతేకాకుండా మనోల్లాస ధర్మసిద్ధి అని చెప్తారు. అంటే ఈ టైంలో కీర్తి ప్రతిష్టలు బాగుంటుంది, మనసు యాక్టివ్గా ఉంటుంది, ధర్మసిద్ధి గుర్తుపెట్టుకోండి. అంటే ధర్మబద్ధంగా ఏదైనా పని చేస్తే దాంట్లో సిద్ధి వస్తుంది. మనం ఇందాక సూర్యుడు చెప్పినట్లు ఈ పరిచయాలు ఆ పరిచయాలు అవి పెట్టేసుకుంటే అది ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో ధనం ప్రకారంగా కీర్తి ప్రతిష్టలు అంతా బాగుంటుంది. ఇంకొకటి వీళ్ళకి అవమానాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే పరుగులు పోతుంది అంటారు చూసండి, అట్లాంటి పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. శుక్రుడు 9వ స్థానంలో ఉండటం అగైన్ వీళ్ళకి మహాభాగ్య యోగం అని చెప్తారు. ఇక్కడ శుక్రుడు బాగా ప్రొటెక్ట్ చేస్తాడు, అక్కడ కుజుడు కూడా బాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అందుకని నేను నాకు మొదట్లో చెప్పాను దాదాపు వీళ్ళకి 80% బాగుంటుంది అని చెప్పేసి. ఇక్కడ ఏమవుతుందంటే శుక్రుడు వీళ్ళకి మహాభాగ్య యోగం, లక్ ఏదో ఒక విధంగా లక్ వచ్చేసి వీళ్ళని కాపాడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అందులో వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురుభక్తి స్యాద్, చిత్తశుద్ధి అభిష్టార్థ అంటారు. వీళ్ళ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక పక్క సూర్యుడు అలా డైవర్ట్ చేస్తున్నా కానీ శుక్రుడు ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా పెట్టేసి అభిష్టార్థ సిద్ధి, అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువుల యందు భక్తి, ధర్మ కార్యాలు చేయటం, ఫిలిగ్రిమేజెస్ ఎక్కువగా ట్రావెల్స్ విజిట్ చేయటం అవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా లవ్, రొమాన్స్ ఇట్లాంటి వాటిలో ఉండి రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళు పెళ్ళికి వెళ్ళాలి అనుకుంటే ఇది బెస్ట్ టైం అండి. ఇంట్లో వాళ్ళకి చెప్పించుకొని ఒప్పించుకోవడానికి. లేదంటే ఇంకా లవ్లో కూడా చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదండి. ముందు డిస్టర్బెన్సెస్ వీళ్ళిద్దరికే ఉంటాయి, తర్వాత పెద్దవాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. సో ఇది ఏమైనా ఉంటే అవన్నీ పోయి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే రొమాంటిక్ ఫీలింగ్స్ ఎక్కువగా వచ్చేస్తాయి ఈ టైంలో వీళ్ళకి. సో మరి నక్షత్రాలు కూడా అంత సపోర్ట్ ఇస్తున్నాయా వీళ్ళకి? నక్షత్రం ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రాలు. శ్రవణ నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మిగతా 2 నక్షత్రాలు బాగున్నాయి. ఓకే. ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం చూసుకుంటే రాజ్య లాభము, వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉందండి. అది నేను ఈ నక్షత్రాలు కూడా కలుపుకొని చెప్పాను 80% బాగుంటుంది. ఒక్క సూర్యుడు మాత్రం ఇబ్బంది పెడుతున్నారే కానీ మిగతా అంతా బాగుంది. వీళ్ళకి కొంచెం కేర్ఫుల్గా పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు చూసుకుంటే వస్త్రలాభం ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. అంటే నెక్స్ట్ స్టెప్కి ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ శ్రవణం నక్షత్రం వాళ్ళు చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, వస్త్రలాభం కూడా చూపిస్తూ ఉంటుంది. అయితే ఫైనాన్షియల్గా క్రైసిస్ చూపిస్తుంది. అయితే ఫైనాన్షియల్ క్రైసిస్ చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రంతో కంపేర్ చేస్తే శ్రవణం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి వీళ్ళు జయప్రదంగా ఉంటుంది, ఏ పని చేసినా కానీ రాజ్యలాభం ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది. వీళ్ళకి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. సో ఉన్న నక్షత్రాలు అందరిలో కంపేర్ చేసుకుంటే కొంచెం ధనిష్ట నక్షత్రం వాళ్ళకి బెటర్గా ఉంది. ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా కానీ చెప్పుకోవచ్చు. రైట్. అన్ని 3 నక్షత్రాలు చూసుకుంటే శరీరానికి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. కొంచెం లాంగ్ ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సిటీలో కంజెస్టెడ్ రోడ్లు తిరిగేటప్పుడు ఈ రోడ్ల మీద ఇవి అవి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటే మంచిది. అందులోని ఇది వెట్ ఫ్లోర్స్, వర్షాలు పడుతూ ఉంటాయి, దారి కింద పడ్డాలు ఇవన్నీ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కేర్ఫుల్గా ఉండటం అవసరం అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.